ఉంటాం సార్, పెద్ద సినిమాలకైనా మేము పనిచేస్తాం. మీరు ఏ సిస్టంలో మాకు రెమ్యునరేషన్స్ ఇస్తే ఆ సిస్టమ్స్ పనిచేస్తామని చెప్పి వస్తున్నారు. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు ఎంకరేజ్ దెమ్ ఓన్లీ. సారథి స్టూడియోలో వాళ్ళ వర్కర్ మీద దాడి చేశారండి. మా ప్రొడ్యూసర్ మీద దాడి తీస్తే తాట తీస్తాం. ఇట్ ఈస్ వెరీ క్లియర్, చేసి చూపించాం. మా ప్రొడ్యూసర్కి వాడు ఎవడైనా సఫర్ చేస్తే వాళ్ళ నాయకులు ఉంటే వాళ్ళు మాట్లాడుకోమని. నేను కంఫర్టబుల్గా నేను సినిమా తీసుకుంటే నా సినిమాని ఆపే రైట్ ఎవరికి లేదు. ఛాంబర్ మాకు సిస్టమ్ ఉంటుందండి. కౌన్సిల్ నుంచి ఛాంబర్కి వెళ్ళొద్ది, ఛాంబర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. అందుకనే బిఫోర్గా మీకు చెప్పి ఆ రిప్రజెంటేషన్ మేము ఇస్తున్నాం. వాళ్ళు అంటే ఆయన వెలక్కాయ తీసుకొచ్చి ఒకటి సార్, చిరంజీవి గారి ప్రతినిధిగా అనేది కానే కాదు. చిరంజీవి గారి దగ్గరికి, బాలకృష్ణ గారి దగ్గరికి, అందరి హీరోల దగ్గరికి వాళ్ళతో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరు వెళ్ళి, అంటే వీళ్ళేమైనా తప్పు చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళకి పోయి ప్రాబ్లంలు చెప్పుకున్నారు. సార్ ఇది సార్ పరిస్థితి, జరుగుతుండేది ఇదని చెప్పుకున్నారు. డెఫినెట్గా వర్కర్లని ఇబ్బంది పెడదాం అనేది ఏ ప్రొడ్యూసరు అనుకోడండి. ఎందుకనంటే అందరూ నిద్రలేసి కలిసిమెలిసి ఇక్కడ సినిమాలు తీసుకునేది. వాళ్ళు కూడా గొంతెమ్మ కోరికలు వదలాలి, ఒక లాకింగ్ దగ్గర ఉండిపోకూడదు. డెఫినెట్గా నేను అనుకుంటున్నా, అంటే ఊహించుకుంటున్నాను, డెఫినెట్గా ఈ 2 రోజుల్లో సమస్య సానుకూలంగా పరిష్కారం అయ్యి మళ్ళీ సక్సెస్ఫుల్గా షూటింగ్లు జరుగుతాయని. చిన్న సినిమా షూటింగ్ చేసుకునే ఏ నిర్మాతకు మాత్రం ఇబ్బంది లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎవరినండి? దిల్ రాజు గారికి నేను ఆల్రెడీ నిన్న మాట్లాడానండి. ఆయన మాట్లాడి కబురు పెడతా అన్నారు. అంటే ఎఫ్డీసీ అనేది ఆయన ఇక్కడ మాకు చైర్మన్గా చేశారు, చేశారు. ఆయన కబురు పెడితే ఎప్పుడైనా వెళ్ళి మేము మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఇట్ ఈస్ వెరీ క్లియర్ సార్. మా ప్రొడ్యూసర్స్ అక్కడ ఉంటారు. మేము అక్కడిచ్చి ఫెడరేషన్కి చెప్పాలంటే డైరెక్ట్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి వెళ్ళదు కాబట్టి త్రూ ఛాంబర్. ఇది 2